ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ అందరికీ తెలుసు, మినిస్టర్స్ క్యాబినెట్ మినిస్టర్లకంతా చాలా వర్క్లోడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో నెలకి వారం రోజులు ఉన్నారు అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే స్టేట్ వైడ్ చూసేది ఉంటుంది, ఆ శాఖల్లో ఉండే ఇష్యూస్ ఉంటాయి, చాలా వరకు చాలా సార్ట్అవుట్ చేసే దిశలో మేము వర్కౌట్ చేస్తుండాలా. ఢిల్లీకి పోయేది ఉంటుంది, అఫీషియల్స్ని కలిసేది ఉంటుంది, రెగ్యులర్ ఏవో ఒక రివ్యూ మీటింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక పర్టికులర్ ఒక సెగ్మెంట్కి కాదు, స్టేట్ వైడ్ చూసుకునే బాధ్యత మా పైన ఉంటుంది మినిస్టర్స్ అందరికీ. సో జనరల్గా కర్నూలుకి వచ్చినప్పుడు నేను కంటిన్యూస్గా లాస్ట్ 9.5 months నుంచి రెగ్యులర్గా పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు సమస్యలు ఏమున్నాయి తెలుసుకొని రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. బట్ ఈసారి కొత్త ప్రోగ్రాం తేవడం జరిగింది. ఆ ప్రోగ్రాం పేరు వచ్చి నీ సమస్య మా పరిష్కారం అని చెప్పి. అంటే ఇక్కడ ఏమంటే ఇంతకుముందు మాకు వచ్చినప్పుడు మేము రాసి లెటర్లు కన్సర్న్ అఫీషియల్స్కి పంపించేవాళ్ళం. ఈరోజు నా ఆలోచన ఎట్లుందంటే ఇది చేస్తూ మేము ఏదైతే చేస్తున్నామో అది చేస్తూ అట్లీస్ట్ ఫ్యూ వీక్స్కో ఫ్యూ మంత్స్కో ఒకసారి అందరు అధికారులు కూడా నాతో పాటు పాల్గొని మా అసెంబ్లీ సెగ్మెంట్ తరఫున వాళ్ళు కూడా ఉండి ఇక్కడికిక్కడే సమస్యను తీర్చే దిశలో ప్రయత్నిస్తాము అని చెప్పి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈరోజు. సో కొన్ని టీచింగ్ ట్రబుల్స్ ఉంటాయి, అర్థం చేసుకొని డెవలప్ చేసుకుంటాం. ఈరోజు బాగా పెద్ద ఎత్తుననే ఇష్యూస్ తీసుకొని వస్తున్నారు. ఆల్రెడీ నేను ఇచ్చిన లెటర్స్ గురించి వచ్చి అడుగుతున్నారన్నమాట అఫీషియల్స్, సార్ మాది ఫాలోఅప్ చేయలేదు, ఏం కాలేదని. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ అఫీషియల్స్ అండ్ పొలిటీషియన్స్. ఇట్స్ ఎ పొలిటికల్ గవర్నెన్స్. మీరు చెప్పి చంద్రబాబు గారు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పారు పొలిటికల్ గవర్నెన్స్ మన ప్రభుత్వం అని చెప్పి. సో మనము ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతాము, ప్రజల దగ్గర నుంచి సమస్యలు ఎంత తగ్గించగలుగుతాము అన్నప్పుడు ఆ ప్రభుత్వం సూపర్గా పనిచేస్తుందనే దిశలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఈ కొత్త ప్రోగ్రాం కూడా 100% సక్సెస్ చేసే దిశలో నేను ఉంటానని భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సమావేశానికి మమ్మల్ని ఇలా ప్రకృతి చేసినందుకు మాకు చాలా సంతోషకరమైంది. మాకు వాటర్ ప్రాబ్లం ఉంది గేట్ లో. మేము ప్రతిరోజు చాలా ఇబ్బంది పడుతున్నాము. ప్రతిరోజు అంటే మార్నింగ్ వచ్చేసరికి మనకు వాటర్ లేకుండా ఏ పని కాదు కదా. మాకు నీళ్లు వదిలేవాడు కనీసం ప్రతిరోజు ఫోన్ చేయాలా వదలాలా, ఫోన్ చేయాలా వదలాలా అంటున్నాడు. అది కూడా 1 hour రాదు. ముందరున్న వాళ్ళకు వాటర్ వచ్చేస్తాయి, మాకు వెనక రావు. ఆ వాటర్ లేదు మనకి ఏది పని కాదు. అందుకోసం ఇలా ఈ సమావేశం పెట్టినందుకు మేము మా గేట్ వాళ్ళందరం ఒక కృషి చేసుకొని అందరం కలిసి వచ్చేసాము. సార్ దగ్గరికి ఒక అర్జీ పెట్టేసినాము. తొందరగా మా ప్రాబ్లం చాలా తొందరగా క్లియర్ చేసినారు. 1 week లో మీ ప్రాబ్లం అంతా క్లియర్ అవుతుంది, మేమున్నామమ్మా, మేముండేది ఇందుకే అని ఈ సమావేశం మాకు చాలా బాగా నచ్చింది సార్. ఈరోజు మా కర్నూలు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టి కర్నూలు నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం మీ సమస్య మా పరిష్కారం అనే పేరు మీద గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, సూపరింటెండెంట్ గారు, జనరల్ హాస్పిటల్ ఈ విధంగా ఉన్నత అధికారులందరినీ ఇక్కడికి పిలిపించి వారి సమక్షంలో అర్జీలు తీసుకుంటున్నారు. తక్షణమే వాటి పరిష్కారానికి ఆయన సిఫారసు చేయడము, రికమెండేషన్ చేయడము, తన అధికారాన్ని ఆయన వినియోగిస్తూ తగు ఆదేశాలు ఇవ్వడం చేస్తూ ఉన్నారు. మేము కూడా మా ఇందిరాగాంధీ నగర్కి ఉన్నటువంటి శానిటైజేషన్ సమస్యలు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, మంచినీటి సమస్యలపైన అర్జీ ఇవ్వడం జరిగింది. అలాగే మా మార్కెట్ యార్డ్ ఉంది మాకు ఇందిరాగాంధీ నగర్లో. అక్కడ ఒట్టిమిర్చి, ఎండుమిర్చి అమ్మకాలు జరుగుతున్నవి. భయంకరమైన ఘాటు ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీ నగర్, పివి నగర్, ఇల్లు నగర్, సీతారాం నగర్ ప్రజలము సంతకాలు సేకరించి దాదాపు 500 మంది అర్జీలు సంతకాలు సేకరించి ఇవ్వడం జరిగింది. ఈ ఎండుమిర్చిని అక్కడి నుంచి తరలించి కర్నూలుకి దూరంగా ఒక వేరే మార్కెట్ ఏర్పాటు చేసి అక్కడ అమ్మకాలు చేపట్టాలని మాకు ఆ బాధ నుంచి విముక్తి కలిగించేలా కోరడం జరిగింది. దానికి సంబంధించి అధికారులకు కూడా సిఫారసు చేస్తానని చెప్పారు. మా సమస్యలు పరిష్కారం అవుతాయని, నగర అభివృద్ధి జరుగుతుందని, టీజీ భరత్ గారి నాయకత్వంలో మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. 50వ వార్డుకు సంబంధించిన సమస్యలు
భరత్ సార్ గారితో కలిసి చర్చించడం జరిగింది. ఒకటి 50వ వార్డు మంగళగిరిలో వచ్చేసి వాటర్ సమస్య ఉంది, రెండోది వచ్చేసి కాలువలు ఉన్నాయి, మూడోది వచ్చేసి ఎలక్ట్రిషియన్ వైర్స్ ఉన్నాయి. దానికి సంబంధించి భరత్ సార్ గారిని కలవడం జరిగింది. సార్ మంచిగా రిసీవింగ్ చేసుకున్నారు. త్వరలో మీ సమస్యలు పరిష్కారం చేస్తా అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మంగళగిరిలో కాలువలు చేశారు భరత్ సార్ గారు. ఇంకా 2 సమస్యలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పారు. సౌభాగ్యలక్ష్మి, నాది 48 వార్డు కర్నూలు నియోజకవర్గంలో ఈ భరత్ సార్ పెట్టిన ప్రోగ్రామ్ వినూత్నమైనది. ఎవరూ చేయనటువంటి ప్రోగ్రామ్ సారు అరేంజ్ చేసినందుకు కర్నూలు ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు. మీ సమస్య మా పరిష్కారము అనే దానికి వినూత్నంగా ప్రజల్లో మార్పు వచ్చి చాలా మంది సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్స్ వచ్చి వెంటనే సమస్యను తీసుకొని వెంటనే పరిష్కార మార్గంగా పోతుంది. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు కర్నూలు ప్రజలందరూ సార్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం.